విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని చైర్మన్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ హై స్కూల్ కు ప్రతిష్టాత్మక సిబిఎస్ఈ గుర్తింపు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడారు. 14 ఏళ్లుగా చక్కటి ప్రణాళిక ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లోని మౌలిక వసతులు, బోధనా సిబ్బంది పనితీరు కారణంగానే సిబిఎస్ఈ గుర్తింపు దక్కిందన్నారు. ఈ గుర్తింపుతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కమ్యూనికేషన్ స్కిల్స్ సైతం మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. సిబిఎస్ఈగా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే ఈ సంవత్సరం 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మనం సిబిఎస్ఈ మన పిల్లలకి అవకాశం కల్పిస్తున్నాం. ఆల్ ఫోర్స్లో ఉన్న పిల్లలు కూడా సిబిఎస్ఈకి అంటే కొద్ది రోజులు ఎలా ఉంటుంది అంటే స్టేట్లో ఉండొచ్చు, ఈ పిల్లలు సిబిఎస్ఈలో ఉండొచ్చు. ఫోర్స్ చేసి సిబిఎస్ఈకి మనం పంపించలేం. మెల్లమెల్లగా ఒక 5-6 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్గా సిబిఎస్ఈకి మనం మార్చడం జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని మరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని, ఈ సిబిఎస్ఈ కరికులం అనే దాన్ని మీరు అందరు కూడా ఉపయోగించుకోవాలి తల్లిదండ్రులు అని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా స్టేట్ సిలబస్ సిబిఎస్ఈకిలో తేడా ఏముంటుంది అంటే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ కరికులం చాలా మరి పిల్లలకు ఒక థింకింగ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటుంది. కాన్సెప్ట్స్ బాగా ఉంటాయి. ముఖ్యంగా ఐఐటి నీట్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారికి సిబిఎస్ఈలో చదివిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎలా అయినా దీనికి సిబిఎస్ఈ పర్మిషన్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేసి ఇప్పుడు సిబిఎస్ఈకి రావడం జరిగింది. సిబిఎస్ఈ హాలిడేస్ కూడా కావచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా తేడా ఉంటుంది. మన స్టేట్ సిలబస్లో అయితే 4 FA ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తుంటారు. FA1, FA2